పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు సీఎం గా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో దళపతి ఫ్యామిలీ మొత్తం మనకి కనిపించింది. తల్లి, తండ్రి, అదేవిధంగా తనకున్నటువంటి సిస్టర్స్ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ విజయ్ దళపతి కుమారుడు మాత్రం కనిపించలేదు. ఈ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఇటు విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇటు తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడిపోయారు. ఇక అభిమానులు, ప్రముఖులు వీళ్ళందరూ వచ్చారు. త్రిష వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. కానీ ఈ కార్యక్రమంలో ఎక్కడ విజయ్ కుమారుడు జోసన్ సంజయ్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి తన తండ్రి సీఎం అవుతున్న కొడుకు పక్కన లేడు. ఇక విజయ్ కుమార్తె దివ్య సాష ఈ వేడుకల్లో కనిపించలేదు. తను కూడా గైర్హాజరైంది. అయితే మనం ఇక్కడ గతంలో చూసుకుంటే కనుక ఎప్పుడైతే ఈ విడాకుల అంశం విజయ్ అదేవిధంగా తన భార్య విడాకుల అంశం తెర మీదకి వచ్చిందే వెంటనే కూడా విజయ్ కొడుకు జోసన్ విజయ్ ని అన్ఫాలో చేశాడు సోషల్ మీడియాలో. ఇక విజయ్ సంగీత విడాకుల వ్యవహారమే ఇప్పుడు దీనికి కారణంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లండన్ లోనే ఉంటూ ఉన్నాడు జోసన్. దివ్య సాష ఇద్దరు కూడా తల్లితో పాటే ఉంటూ ఉన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొడుకు కూతురు లేకపోవడం మాత్రం పెద్ద లోటులాగా విజయ్ ఫ్యాన్స్ గాని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటు అంటే తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఉన్నారు, కానీ తాను జన్మనిచ్చినటువంటి తన తండ్రిని చూసి మురిసిపోయేందుకు ఇటు కుమారుడు గాని కూతురు గాని ఈ ఇక్కడికి రాకపోవడం, ఈ ప్రమాణ స్వీకారానికి రాకపోవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే విజయ్ మీద ఉన్నటువంటి కోపంతో గాని తన తల్లి తన తండ్రి విడిపోతున్నారు అనే ఒక బాధతో గాని ఈ అంశంతోనే వాళ్ళు రాలేదు ఆ పిల్లలు ఇక్కడికి అని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, ఇటు విజయ్ ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో అక్కడికి హాజరవడం జరిగింది. కానీ తాను జన్మనిచ్చినటువంటి కొడుకు కూతురు మాత్రం అక్కడికి రాలేదు. ఈ అంశం మీద తీవ్రంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా అట్టహాసంగా జోసెఫ్ విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారాన్ని చేశారని చెప్పవచ్చు. ఈ వేడుకను తిలకించేందుకు కూడా యావత్ తమిళనాడు ప్రపంచం కూడా ఎదురు చూసింది. చాలా మంది అభిమానులు కూడా స్టేడియానికి చేరుకున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల సమక్షంలో, పూర్తి స్థాయిలో అభిమానుల సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా కుటుంబం అంటే ఏదైతే జన్మనిచ్చినటువంటి ఆ కొడుకు గాని ఆ కూతురు వీళ్ళిద్దరూ కూడా తన భార్య లేకపోవడం వల్ల కూడా ఆ సభ వెలితిగా కనిపించిందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కుమారుడు ఆ జాసన్ సంజయ్ తో పాటుగా కుమార్తె దివ్య శాష కూడా ఆ వేడుకకు హాజరు కానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తే విజయ సంగీత ఇటీవలే మనకు అంటే విజయ్ రాజకీయాల్లోకి రావడము, హీరోల్ గా ఉన్నటువంటి పరిస్థితి ప్రచారం చేసుకుంటున్న సందర్భంలోనే ఆమె కోర్టుకు వెళ్ళడం, విడాకులకు అప్లై చేయడం, పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన తంతంతా కూడా ముగిసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా తల్లితో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళు రావడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో కుమార్తె కొడుకు ఇద్దరు కూడా ఆ వేడుకకు గైర్హాజరైనారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎంత మంది ఆ సభలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే తను జన్మనిచ్చినటువంటి పిల్లలు తన సమక్షంలో ఎంతో ఆనందకరమైనటువంటి ఇవి క్షణాలనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కన్న తండ్రి అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రస్తుతం వీరు తన తల్లితో పాటుగానే లండన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్లికార్జున్, ఇక్కడ ప్రజెంట్ తల్లితో పాటు లండన్ లో ఉండటం వల్ల వాళ్ళు రాలేదనుకోవాలా, లేకపోతే ఈ విడాకుల అంశంలో విజయ్ మీద కొంత కోపంతో గాని అసహనంతో గాని ఏదన్నా అంశాలు కుటుంబంలో ఉన్నటువంటి ఈ కారణాలతో వాళ్ళు రాలేదనుకోవాలా? లండన్ లో తల్లితో పాటుగా వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కావచ్చు, తల్లితో ఇటీవలే విడాకులు తీసుకోవడం, పూర్తిగా బంధాలు తెగిపోవటము ఈ సందర్భాలు ఉన్నాయి కాబట్టి తన తల్లికి విడాకులు ఇచ్చాడు అన్న కోపం కూడా వారిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కోపాలన్నీ కూడా పక్కన పెట్టి తండ్రి ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి ఒకవేళ సభకు వెళ్తే తనకు అక్కడ ఎలాంటి గౌరవం దక్కుతుందో అన్న ఒక భయం కూడా వారిలో ఉండొచ్చు. ఈ క్రమంలో కూడా తల్లి మాట విని వాళ్ళు అక్కడే ఆగిపోయారా, లేకపోతే రావాల్సింది కూడా రాలేకపోయారా, సందర్భంలో ఏమైనా కూడా పరిస్థితులు ఏమైనా కూడా ఒక కొడుకు కూతురు ఆ సఫలం అయినటువంటి వెలితి మాత్రం విజయ్ కి జీవితాంతం గుర్తుంటుందని మనం చెప్పాలి. ఎందుకంటే పూర్తి జన్మనిచ్చిన మల్లికార్జున్, ఈ అంశాన్ని మనం అంటే కొంతకాలం అంటే తెలిసి తెలియక కానీ లేకపోతే ఈ ఏజ్ లో కానీ తను టీనేజ్ లో ఉన్నాడు కొడుకు కూడా, ఈ సమయంలో ఇటువంటి ఒక అంశాన్ని జీర్ణించుకోలేక దూరంగా ఉంటున్నారు అనుకోవాలా, తర్వాత దగ్గర అవుతారు అనుకోవాలా? అంటే ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మనం ఏపీలో పవన్ కళ్యాణ్ అంశంతో కంపేర్ చేసినప్పుడు అకిరా ఆనంద్ తల్లి తండ్రి మధ్య బాండింగ్ ఎలా ఉన్నా గానీ పిల్లలు మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గరికి రావటం గానీ ఇవన్నీ మనం చూస్తూ తన హ్యాపీ మూమెంట్స్ లో వాళ్ళతో ఉండటం గానీ ఇవన్నీ చూస్తూ ఉంటాము.
చేశారు. పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు విజయ్ కూడా తన పిల్లలతో ఎలా ఉన్నాడో సన్నిహితంగా, ముఖ్యంగా మనం ఏపీ విషయానికి వస్తే ఇటు పవన్ కళ్యాణ్ తన కుమారులతో అంటే ఆ రైలు దేశాలతో తను విడాకులు తీసుకున్నప్పటికీ కూడా తన పిల్లలతో కూడా ఆద్యతో అదే విధంగా పూర్తి స్థాయిలో కొడుకుతో కూడా అఖిలతో కూడా పలు సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మొదట కూడా ఇలాగనే ఉండేది, పూర్తి స్థాయిలో దూరంగా ఉంటూ తండ్రి మీద కోపంతో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఆ సర్దుమరగడం వాళ్ళు కలవడం జరిగింది. మనకు తమిళనాడులో కూడా ఇటు విజయ్ కి సంబంధించి కుటుంబ నేపథ్యంలో కూడా కొడుకు తర్వాత దగ్గరేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి కోపం తర్వాత ఉండకపోవచ్చు. తను కూడా ఏదైతే విజయ్ కూడా పిల్లలన్నా ఉన్నటువంటి అది చూపించాలి, వాళ్ళ మీద ప్రేమ అభిమానులు ఎక్కువ ఉండాలి. తండ్రి చూపించినటువంటి ప్రేమ మీద పిల్లల యొక్క ఇదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తిను ఏదైతే విజయ్ వ్యవహరించేటువంటి తీరు పట్ల కూడా పిల్లలు తన దగ్గరికి రావాలా లేదా అన్నది కూడా ఆలోచన ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఏ పిల్లలకైనా తన తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని వీక్షించాలని చెప్పేసి అని కూడా ఉంటుంది. ఆ సభకు హాజరు కావాలని ఉంటుంది. ఇప్పుడు విడాకులు తీసుకున్నటువంటి ఆ సంగీత కూడా పూర్తి స్థాయిలో ఆయన అనవసరంగా విడాకులు తీసుకున్నారన్న ఒక ఫీలింగ్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ పిల్లలతో పాటుగా పిల్లలు కూడా విజయ్తో కలిసేటువంటి అవకాశాలు కనపడతాయి. పూర్తి స్థాయిలో వారసుడు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా విడాకులు తీసుకున్నప్పటికీ కూడా విజయ్ యొక్క వారసుడు పూర్తి స్థాయిలో మనకు జాసన్ సంజయ్ కాబట్టి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఏనాటికైనా కూడా తండ్రి కొడుకులు అదేవిధంగా కూతురు ఏకమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైతే ప్రస్తుతం కోపం ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో కలిసి విజయ్ ని కలిసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఒక బాధ ఖచ్చితంగా విజయ్ లో కూడా కనిపిస్తా ఉంది. తన ఫ్యామిలీ ఇక్కడ లేనటువంటి బాధ కూడా కనిపిస్తోంది. ఎదురుగా కన్న తల్లిదండ్రులు అదే ఒక పక్క ఫ్యాన్స్ అందరూ ఉన్నప్పటికీ కూడా సభలో కొంత వెలితి కనిపించినటువంటి పరిస్థితి, విజయ్ లో ఒక అంతర్మదనం కనిపించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడండి, భవిష్యత్తులో పిల్లలు విజయ్ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రావాలని చెప్పేసి కూడా తమిళనాడు ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంటే కొడుకుగా చాలా గర్వించదగ్గ మూమెంట్. కానీ ఇలాంటి మూమెంట్ లో జాసన్ ఎక్కడా కనిపించలేదు. ఇక తన కూతురు సాషా తాను కూడా కనిపించలేదు. ఎప్పుడు కూడా తండ్రికి కూతురు చాలా ప్రియమైన వాళ్ళు, తండ్రికి చాలా దగ్గరగా ఉంటారు కూతురు అంటారు. కానీ తన కూతురు కూడా ఇక్కడ కనిపించకపోవడంతో ప్రజెంట్ వాళ్ళ కుటుంబంలో ఏవైతే కలహాలు నెలకొని ఉన్నాయో, విజయ్ తన భార్య డైవర్స్ తీసుకోవటం కానీ, ఇంకా పిల్లలు చాలా కాలం నుంచి కూడా లండన్ లో తన తల్లితో పాటే కలిసి ఉంటున్నారు. ఇక ఈ క్రమంలో కూడా తల్లితో బాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఎవరైతే ఎక్కువగా బాధలో ఉంటారో పిల్లలు వాళ్ళతో పాటు ఉండి ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత సద్దుమణిగే పరిస్థితులు మనం చూస్తాము. మరి ఇప్పుడు విజయ్ విషయంలో, విజయ్ వారసుడి విషయంలో ఏ విధంగా ఇవి జరగనున్నాయి? ఎందుకంటే జాసన్ ఇప్పటికే విజయ్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. సో ఈ క్రమంలో ఫ్యూచర్ లో మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఇలానే వీళ్ళ బాండింగ్ అనేది అంటే ఇలానే దూరంగా ఉండనున్నారా, లేకపోతే కొంత తర్వాత భవిష్యత్తులో ఇవన్నీ కూడా చక్కపడే అవకాశం కనిపిస్తుందా అనేది మాత్రం చూడాలి. కాకపోతే తండ్రి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కొడుకు దగ్గర లేకపోవడం ఒక లోటుగానైతే అభిమానులు కానీ వీరందరూ చెప్తున్నారు.